శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏదైనా మంగళప్రదముగా జయప్రదముగా ప్రతి కార్యక్రమము జరగాలి అనేటువంటి కోరికతో చేస్తాము కాబట్టి అందువల్ల ఈ శ్లోకము చెప్పటం అనేటువంటిది జరుగుతున్నది. యావత్ ప్రజానీకానికి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు భక్తాగ్రేసులకు అందరికీ తెలియజేయటం ఏమిటి అంటే ఇది లలితాంబికా పీఠం షామీర్పేట లాల్ఘడి మలక్పేట అనేటువంటి ఇదిలో శ్రేష్ఠ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి చలపతిరావు గారు వీరమల్లు చలపతిరావు గారు దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సౌజన్యముతో ఈ లలితాంబికా పీఠం అనేటువంటిది ఈ మహానిర్మాణము దాదాపు 1 ఎకరాకు పైన ఉంటుంది. ఇదంతా కూడా ఆయన ఉదార స్వభావంతో ఇక్కడ చేద్దాము గురువు గారు అనేటువంటి నా మాట ఒక్క మాట అనంగానే ఇక్కడ చేయటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకము. ఆ కుటుంబ సభ్యులకు పూర్ణ ఆశీర్వచనము తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారి కుమారుడు అవినాష్ ఆయన యొక్క సహకారము, ఆ చలపతిరావు గారి యొక్క తెలిసినటువంటి వాళ్ళు, మిత్ర బృందము, బంధువులు, శ్రేయోభిలాషులు, నా శిష్యులు ఎంతోమంది అందరి యొక్క చేయూతతో ఈ లలితాంబికా పీఠము నిర్మాణము అనేటువంటిది జరిగి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎంతో ఉన్నత వైభవోపేతముగా ప్రతి మనిషికి ఉపయోగపడేటువంటి విధముగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి దృక్పథముతో చేస్తూ ఉన్నది. ఇక్కడ వేద పాఠశాల సంస్కృతం యొక్క పఠనము నేర్పించడము పిల్లలకు, స్మార్త గ్రంథాలయం వేద గ్రంథాలయము, ఇలా అనేక రకాలుగా గోశాల ఉన్నది. ఎంతో పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణముగా అంటే చిన్నతనము నుండి నేర్పిస్తేనే ఏదైనా గొప్పతనం అనేటువంటిది వస్తుంది. ఇవాళ కొత్తగా రాముడు గొప్పవాడు అని మనం చెప్పనక్కర్లేదు. చిన్నతనము నుంచి రాముడి యొక్క నైతిక విలువలు, మన యొక్క విలువలు, మన భారతదేశం యొక్క గొప్పతనము అన్నీ నేర్పిస్తూ వస్తే పెద్దయిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత కూడా వాడు పాటించేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అందుకే పూర్వము పెద్దలు మొక్కై వంగనది మానై వంగునా అనేటువంటి మాట వాడేవాళ్ళు. అందుకే చిన్నతనము నుంచే చెప్పాలి ఏది చెప్పినా. అలా చెబుతూ వస్తే ప్రతి వాళ్లకు కూడా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటి దృక్పథముతో ఇక్కడ వచ్చేటువంటి ప్రతి వాళ్లకు మేలు జరిగే విధముగా, ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉండినా ముందు మనకు దైవమే కనపడతాడు. ఎవరికి ఏ బాధ వచ్చినా తల్లి అమ్మా అంటాము, కింద పడంగానే అమ్మా అంటాము, అబ్బా అంటాం. అబ్బా అంటే ఏమిటి? తండ్రి. అమ్మ అంటే ఏమిటి? తల్లి. అందుకని ఇలా అమ్మవారు జగజ్జనని మూలదేవత అయినటువంటి లలితాంబికాదేవి ఉత్సవ విగ్రహ రూపములో ఇప్పుడు కొలువై ఉన్నది. అతి త్వరలో మూల దేవతగా రాతి విగ్రహము ఇక్కడ కొలువు తీరనున్నది. అలాగే మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు, అలాగే పరమేశ్వరుడి యొక్క ఇది, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, ఇలా అందరూ కూడా ఇక్కడ కొలువు తీరబోతూ ఉన్నారు అతి త్వరలో అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంగణములోకి అడుగు పెట్టంగానే మేలు జరగాలి అనేటువంటి సదభిప్రాయముతో ఇక్కడ నిరంతరము అమ్మవారికి బీజాక్షరాలు అవి చదువుతూ చేస్తూ మామూలుగా వేదము పఠనము అనేటువంటివి చేస్తూ మరి అమ్మవారిని నిత్యము ఆరాధన అనేటువంటిది చేసే విధానములోనే ఆ ప్రదేశానికి ఎప్పుడూ కూడా ఒక గొప్పతనం అనేది ఏర్పడుతుంది. అందుకే దేవాలయాలలో వేద పఠనం అనేటువంటిది చేసేటువంటి దాని వలన ఆ దేవాలయాలకు చుట్టుపక్కల ఒక ఆరా అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ మనము పెట్టడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇక్కడ ప్రతి వాళ్లకు కూడా యోగము, నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఎన్నో రకాల ఇబ్బందులు సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, సహజం. అన్నీ డబ్బులతోనే జరగవు. డబ్బు లేకపోయినా ఆరాధన అనేటువంటిది అవసరం. అది ఏ విధముగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది, ఏమి చేయగలిగితే మనకు ఉన్నతి కలుగుతుంది అనేటువంటి భావనతో చేస్తూ పోతూ ఉన్నాము. కనుక ఇది చాలా యోగవంతముగా దేదీప్యమానముగా
సహస్రాధికముగా వెలిగి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ అందేటువంటి విధముగా ఇక్కడ పూజలు కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ విజ్ఞానం అనేటువంటిది అవసరం ప్రతి చిన్నపిల్లలకు కూడా. ముందు వాళ్లకు విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా జ్ఞాన సంపద అనేటువంటిది చాలా అవసరం. అందువలన వాళ్లకు ఆ జ్ఞానము పెరిగే విధముగా పిల్లలకే కాదు మనకు కూడా పెద్దవాళ్లకు కూడా మేలు జరగాలి కదా. మరి మనకు కూడా తెలివి అనేటువంటిది రావాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి మూల దేవత జగత. మామూలుగా ఈ జగన్మాతను మనము లలితా భట్టారిక అని, పంచతన్మాత్రిక అనేటువంటి ఇదితో మనం లలితా సహస్రనామంతో మనం పోలుస్తాం చెబుతూ ఉంటాం. చెరుకుగడ ఎందుకు ఉన్నది అమ్మవారి చేతిలో అని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ చెరుకుగడకు 5 పుష్పములాగా ఉండి 5 ఉంటాయి. ఈ 5 మనము పంచేంద్రియములుగా మనము నిగ్రహముగా ఎప్పుడైతే మన దగ్గర పెట్టుకోగలుగుతామో, నిగ్రహముతో అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది అనేటువంటి భావన. ఈ చెరుకుగడే ఎందుకు అంటే ఇవి నిగ్రహించుకోవటానికే కింది నుంచి పై వరకు కూడా కొన్ని ఆ చెరుకుగడకు కొన్ని ఇవి ఉంటాయి గట్లు. ఈ గట్లన్నీ దాటడము మానవుడు నిరంతరము ఒక మహాయోగిగా నిలబడాలి అంటే, నిలబడడం అంటే ఏమిటి, కూర్చోవచ్చు అని అనొచ్చు కదా అంటే కాదు, ఏదైనా మాట మీద నిలబడ్డావా అని అంటాము చూడండి. అలా ఆ పంచతన్మాత్రిక అమ్మవారి యొక్క అనుగ్రహము మన మనస్సు పంచేంద్రియములు గనక మనిషికి మనము నిగ్రహించుకోగలగడం అంటే ఒక నిలబడాలి. ఎలా నిలబడాలి? అలా చెరుకుగడలాగా ఆ గట్లన్నీ కూడా ఎన్నో దాటుతూ మానవుడు పైకి వచ్చి వాడి యొక్క మనస్సు వికసించేటువంటి విధముగా ఉంటే అప్పుడు అమ్మవారి దగ్గరికి మన యొక్క మామూలుగా బ్రహ్మరంధ్రం అనేటువంటిది తెరుచుకొని అమ్మవారిలోకి ఐక్యము కావడం జరుగుతుంది. అందువలన చెరుకుగడ అది ఎలా ఉండాలి? తీపి అంటే ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ తీపి ఏమి తీపి? ఆ మధురం ఏమి మధురం? చెరుకుగడలో ఉండేటువంటి మధురం అని అనుకోవచ్చు, కాదు, భక్తి రసామృతమైనటువంటి మధురము. అమ్మవారి నామము కంటే వేరే మధురమైనటువంటిది నాలుకకు రుచి ఉంటుందా? అందుకనే చెరుకుగడ అంటే మనము బెల్లము చెరుకుగడతో తయారు చేస్తారు. తీపి అంటే బెల్లము పొంగలి మాత్రమే అమ్మవారికి ఇష్టం. అటువంటి పొంగలి పెడుతూ ఉంటాం మనం. ఆ తీపి ఎటువంటిది? అమ్మవారి యొక్క స్మరణ తీపి అంతకంటే మధురమైనటువంటిది అని అమ్మవారిని ధ్యానిస్తూ సేవిస్తూ మనము పూజిస్తూ వెళితే తెలిసేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అలా ప్రతి వాళ్ళు కూడా అమ్మవారిని ఆరాధించాలి. మేలు జరుగుతుంది, మేలు జరగాలి, యోగవంతముగా ఉంటుంది. అందరి కుటుంబాల్లోనూ అమ్మవారు కొలువై కూర్చొని ఉండేటువంటి విధముగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము పూర్ణముగా మీ అందరికీ కూడా దక్కుతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా జయోస్తు.